డివిజన్ లో ఫుడ్ పాయిజన్ కారణంగా 40 ఏళ్ల వ్యక్తి మృతి సహా అతని 3 పిల్లలు మరణించారు. తీవ్ర ఫుడ్ పాయిజన్ కారణంగా అస్వస్థతకు చెందిన అతని భార్య మరో కూతురు రాజౌరి ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. జమ్మూ కాశ్మీర్లోని సోనామార్ ప్రాంతాన్ని దట్టమైన మంచు కప్పేసింది. ఆ ప్రాంతం భారీగా మంచు కురుస్తోంది. మరోవైపు జోజిలా పాస్ దగ్గర బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో రోడ్డుపై పడిన మంచుని తొలగించే పని చేపట్టారు అధికారులు. హిమాచల్ ప్రదేశ్ లోని సిమ్లాలో భారీగా హిమపాతం కురుస్తోంది. దీంతో ఇళ్లు, రోడ్లు అన్ని మంచుతో కప్పబడిపోయాయి. దీంతో ఆ ప్రాంతం అంతా ఆహ్లాదాన్ని పంచుతోంది. హిమపాతాన్ని చూసేందుకు పర్యాటకులు సిమ్లాకి పోటెత్తారు. స్టాక్ మార్కెట్లు దూకుడుగా ఉండటంతో ఈ వారం ఐపీఓకి వచ్చేందుకు పెద్ద సంఖ్యలో కంపెనీలు రెడీ అవుతున్నాయి. ఈ వారం ఏకంగా 11 కంపెనీలు పబ్లిక్ ఇష్యూకి రాబోతున్నాయి. ఈ కంపెనీలన్నీ ప్రైమరీ మార్కెట్ నుంచి 18,500 కోట్ల నిధులని సమీకరించనున్నాయి. ఈ వారం విశాల్, మెగా మార్ట్, సాయి లైసెన్సెస్, మొబిక్విక్ తదితర 11 కంపెనీలు ఐపీఓకి రానున్నాయి. ద్వైపాక్షిక సంబంధాల్లో ఉద్రిక్తతలు తలెత్తడంతో చర్చలు జరిపేందుకు భారత కార్యదర్శి విక్రమ్ మిస్రీ బంగ్లాదేశ్ కి వెళ్లారు. బంగ్లా విదేశాంగ శాఖ కార్యదర్శి మొహమ్మద్ జషీముద్దీన్, విదేశాంగ శాఖ సలహాదారు తౌహీద్ హుస్సేన్ తో జరిగిన భేటీలో ఆ దేశంలోని హిందువులు, మైనార్టీల భద్రతపై ఆందోళన వ్యక్తం చేసినట్టు మిస్రీ తెలిపారు. చిన్మయ్ కృష్ణదాస్ పై బంగ్లాదేశ్ లో మరో కేసు నమోదైంది. చిట్టగాంగ్ కోర్టు ప్రాంగణంలో ఇస్కాన్ కి చెందిన చిన్మయ్ కృష్ణదాస్ మద్దతుదారులు పోలీసులకు మధ్య గొడవ జరిగింది. ఈ నేపథ్యంలో కృష్ణదాస్ సహా 164 మందిపై దేశద్రోహం కేసు నమోదు చేశారు. బంగ్లాదేశ్ లో మైనార్టీలపై దాడికి నిరసనగా పశ్చిమ బెంగాల్లోని పురూలియాలో హిందూ సంఘాలు నిరసన ర్యాలీ చేపట్టాయి. అక్కడ హిందువులపై దాడులు చేస్తున్న వారిని గుర్తించి శిక్షించాలని హిందూ సంఘాలు డిమాండ్ చేశారు. బ్రిటన్ కింగ్ చార్లెస్ III తన పట్టాభిషేకం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను కిరీటం ధరించే సమయంలో ఆ కిరీటం ఎక్కడ పడిపోతుందోనని భయపడ్డానన్నారు. 17వ శతాబ్దం నాటి సెయింట్ ఎడ్వర్డ్ కిరీటం 2 కేజీలకు పైగా బరువుందని చెప్పారు. పొరుగు దేశాలు పొందుతున్న రాయితీలపై అమెరికాకు కాబోయే నూతన అధ్యక్షుడు ట్రంప్ మరోసారి స్పందించారు. కెనడా, మెక్సికో దేశాలకు భారీ ఎత్తున రాయితీలు ఇవ్వడం కంటే ఆ 2 అమెరికా రాష్ట్రాలైతే సరిపోతుందని వ్యాఖ్యానించారు. అటు అమెరికాలోకి వస్తున్న అక్రమ వలసదారుల గురించి ట్రంప్ స్పందించారు. అధికారం చేపట్టిన తొలి రోజు నుంచే పుట్టుకతో సంక్రమించే పౌరసత్వ అంశంపై దృష్టి సారిస్తామని చెప్పారు. జాతీయ అత్యయిక పరిస్థితి తరహాలో వచ్చే 4 ఏళ్లలో అక్రమ వలసదారులని దేశం దాటిస్తానని వ్యాఖ్యానించారు. సిరియాలో దాదాపు 5.5 దశాబ్దాలుగా సాగుతున్న అసద్ కుటుంబ పాలనకు తిరుగుబాటుదారులు తెరదించారు. దీంతో అధ్యక్షుడు బషర్ అల్ అసద్ దేశం విడిచి వెళ్లిపోయారు. ఈ పరిణామాల వేళ సిరియాలో అమెరికా వైమానిక దాడులు చేపట్టడం చర్చనీయాంశమైంది. ఈ విషయాన్ని స్వయంగా అగ్రరాజ్య అధినేత జో బైడెన్ ప్రకటించారు. మరోవైపు ప్రస్తుత పరిస్థితుల సిరియాలో అనిశ్చితికి, ఉగ్ర ముప్పునకు కూడా దారి తీయొచ్చని బైడెన్ అభిప్రాయపడ్డారు. ఈ అధికార మార్పు సమయంలో సిరియా నుంచి పొరుగు దేశాలైన జోర్డాన్, లెబనాన్, ఇరాక్, ఇజ్రాయెల్ కు ముప్పు వాటర్లొచ్చని చెప్పారు. అందువల్ల ఆయా దేశాల నేతలతో రానున్న రోజుల్లో చర్చలు జరుపుదామని బైడెన్ అన్నారు. గాజా స్ట్రిప్ లోని నిరాశ్రయుల శిబిరం అల్ బురైజీ శిబిరంపై ఇజ్రాయెల్ వైమానిక దాడులకు పాల్పడింది. దీంతో ఒకే కుటుంబానికి చెందిన 5 సహా మొత్తం 16 మంది పాలస్తీనా వాసులు మరణించారు. ఈ దాడిలో మరికొంతమంది తీవ్రంగా గాయపడ్డారు. హైదరాబాద్ సంధ్యా థియేటర్ ఘటనపై స్పందించారు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. తొక్కిసలాటలో మహిళ మృతికి అల్లు అర్జున్ ని నిందించడం హాస్యాస్పదం అంటూ తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు ఆర్జీవి. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 బాక్స్ ఆఫీస్ రికార్డులని బద్దలు కొడుతోంది. ప్రపంచ వ్యాప్తంగా రికార్డు స్థాయి కలెక్షన్స్ తో దూసుకువెళ్తోంది. 4 రోజుల్లోనే 829 కోట్లు వసూలు చేసినట్టు మేకర్స్ ప్రకటించారు. అత్యంత వేగంగా ఈ స్థాయిలో కలెక్షన్లు సాధించడం ఇదే మొదటిసారి అని తెలిపారు. డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు వచ్చిన పుష్ప 2 బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్ అయింది. ప్రపంచ వ్యాప్తంగా మొదటి రోజు 294 కోట్లు, రెండో రోజు 157 కోట్లు వసూలు చేసిన తర్వాత వీకెండ్ రావడంతో శనివారం 172 కోట్లు వచ్చినట్లు నిర్మాతలు తెలిపారు. ఆదివారం పుష్పరాజ్ కలెక్షన్ల సునామీ సృష్టించాడు. 4వ రోజు ఏకంగా 208 కోట్లు కలెక్షన్లు రాబట్టాడు. దీంతో ఇప్పటి వరకు 829 కోట్లు సాధించింది ఈ చిత్రం. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పై ప్రశంసలు కురిపించారు బాలీవుడ్ మెగా స్టార్ అమితాబ్ బచ్చన్. అల్లు అర్జున్ ఎంతో ప్రతిభావంతుడు, సినిమా కోసం తాను పడే హార్డ్ వర్క్ పరిశ్రమలో ఎంతో స్ఫూర్తి కలిగిస్తుందని ప్రశంసలు కురిపించారు బిగ్ బి. అడిలైడ్ టెస్ట్ ఓటమితో రోహిత్ శర్మ ఒక చెత్త రికార్డ్ ని సమన్ చేశారు. టెస్టుల్లో వరుసగా 4 పరాజయాలు చవిచూసిన 3 కెప్టెన్ గా ధోని, కోహ్లీ, దత్తా, గైక్వాడ్ సరసన రోహిత్ నిలిచారు. టెస్టుల్లో అత్యధిక వరుస ఓటములు చవిచూసిన కెప్టెన్ల జాబితాలో మన్సూర్ అలీఖాన్ పతౌడి, సచిన్ తొలి 2 స్థానాల్లో ఉన్నారు.